హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ ఆర్ఎన్ క్యూట్ వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే సండే రోజు అండి. సండే రోజు మార్నింగ్ లేచి బయటికి వచ్చేసరికి బయట మొత్తం ఫుల్ వర్షం అండి. వర్షం అంటే ఫుల్గా రావడం లేదు, ఆగడం లేదు, అలా చిన్నగా అలా తుఫాన్ పడుతూనే ఉంది. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి వెళ్తే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నామండి. నెయ్యి ఎగ్ కలిపేసి ఓ పక్కన పెట్టి మొత్తం బ్రెడ్కి అయితే నెయ్యి అప్లై చేశానండి. అప్లై చేసిన తర్వాత పొయ్యి మీద ప్యానం పెట్టి బ్రెడ్ ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. మాకైతే 2 డేస్ నుంచి ఫుల్ తుఫాన్ పట్టుకుందండి. 2 డేస్ నుంచి కూడా అంత అలాగని ఫుల్గా వర్షం రావట్లేదు. అలాగని చిన్న చినుకులు అలా పడుతూనే ఉంటున్నాయి, అస్సలు ఆగట్లేదు. క్లైమేట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఈ ఇయర్ వర్షాకాలం అంటే వర్షాకాలం కాదు, ఎండాకాలం లాగా లేదు. అంటే మార్నింగ్ ఎంత ఎండ వచ్చినా కూడా ఈవినింగ్ 3-4 ఆ టైం కల్లా పెద్ద పెద్ద గాలులు, నెక్స్ట్ అందరికి పెద్ద ఇదిగా వచ్చేస్తుంది. కానీ ఈ ఇయర్ ఎండాకాలం అయితే సమ్మర్ చాలా బాగుందండి. నెక్స్ట్ మీ ఊర్లో ఎండలు ఎలా ఉన్నాయి, వర్షాలు ఎలా పడుతున్నాయని కామెంట్లో మెన్షన్ అయితే చేయండి. ఈ సమ్మర్కి మీరు ఏ సమ్మర్ ట్రిప్కి ఎక్కడికి వెళ్తున్నారో కామెంట్ అయితే చేయండి. మేమైతే ఇంకా ఏం ప్లాన్ చేయలేదండి సమ్మర్కి ఎక్కడ వెళ్ళడానికి అనేసి. ముందైతే సమ్మర్ అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నామండి. ఇంట్లో కూర్చునేసి వండుకొని తింటున్నాము, బాగా ఫుల్ చిల్ అవుతున్నాము. మీరు సమ్మర్ ట్రిప్కి ఎక్కడికి వెళ్తున్నారనేసి కామెంట్ అయితే చేయండి. నా బ్రెడ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయిందండి. అది ఇంకా ప్లేట్లో వేసుకుని నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఫినిష్ అయితే చేస్తానండి. క్లైమేట్ మొత్తం అంతా చల్లగా ఉంటే ఏదైనా వేడిగా బిర్యానీ అండ్ మిరపకాయ బజ్జీ అలాంటివి తినాలనిపిస్తుంది. మేమైతే ఇంకా సండే కాబట్టి ఈరోజు ప్రాన్స్ బిర్యానీ అయితే చేసుకుంటున్నామండి. ఫస్ట్ అయితే బిర్యానీలోకి మసాలా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది బిర్యానీలో మొత్తం కాదండి, నెక్స్ట్ ఏమైనా కర్రీ వండినా, నెక్స్ట్ లైక్ ఏదైనా ఇంట్లో కర్రీస్ కానీ ఏదైనా నాన్ వెజ్ ఏదైనా ఉన్నా కూడా ఈ మసాలా అందులో వేయడానికి కొంచెం ఎక్కువే చేస్తున్నానండి. జీలకర్ర, లాలిక్కాయ, లవంగాలు, దాల్చిన చెక్క, ఇప్పుడు వేసిన దాని పేరు అయితే నాకు తెలియదండి, అండ్ జాజికాయ, నెక్స్ట్ ధనియాలు, ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం గోల్డెన్ షేడ్ వచ్చిన తర్వాత అందులోనే బిర్యానీ ఆకు ఒక 2 చిన్న ముక్కలు చేసి వేసానండి. ఇవి మొత్తం కొంచెం వేపుకున్న తర్వాత అది మొత్తం అంతా మిక్సీ పెట్టానండి. పేరు తెలియదు అంటున్నారు, వంట చేసేస్తున్నారు కదా అని కొంతమందికి డౌట్ వస్తుందండి. పేర్లు అంటే కొంచెం తెలీదు, కానీ అవైతే బిర్యానీలో వేస్తారని మాత్రం అయితే బాగా తెలుసండి. ఇంకా బిర్యానీ కోసం అయితే ముందు స్టవ్ వెలిగించి దాని పైన ప్యాన్ పెట్టానండి. నెక్స్ట్ అందులో నెయ్యి అయితే 2 స్పూన్లు వేసానండి. నేను ఏదైనా వంటలు చేస్తున్నప్పుడు బిర్యానీ అండ్ నెక్స్ట్ ఏమైనా చిన్న స్వీట్స్ ఇవన్నీ చేసినప్పుడు ఆయిల్ కన్నా ఎక్కువ నెయ్యే వాడతానండి. ఆయిల్ బాగా తక్కువ వేస్తాను, కొంచెం నెయ్యి ఎక్కువ వేయడానికి ట్రై చేస్తాను. ఎలాగో మసాలా నేను పొడి చేశాను కాబట్టి ఇప్పుడు నేను తక్కువే వేస్తాను. నేను బిర్యానీ ఏది చేసినా ఆయిల్ అండ్ మసాలా తక్కువ వేయడానికి చూస్తాను. ఇలాంటి ఆకులు అయితే ఎక్కువ వేస్తానండి. అంటే పిల్లలు తింటారు కదా, పిల్లలు అంటే మా అక్క వాళ్ళ పిల్లలు సమ్మర్ హాలిడేస్కి అయితే వచ్చారండి. వాళ్ళు ఎలాగో తింటారు కాబట్టి మసాలా మొత్తం కారం అని తగ్గించే వండుతున్నానండి. ముందు మసాలా వేసి నెక్స్ట్ కరివేపాకు అండ్ ఆనియన్స్ కూడా వేసానండి. బాగా ఎండొచ్చి నెక్స్ట్ వానొచ్చి చినుకులు పడేసరికి మొత్తం క్లైమేట్ అంతా మారిపోయిన తర్వాత అందరికీ రొంపలు, జ్వరాలు ఇవి బాగా ఎక్కువైపోతున్నాయండి. మా ఇంట్లో మొత్తం అందరికీ కూడా జ్వరాలే. ఇంకా ఆనియన్స్ అయితే గోల్డెన్ షేడ్ వచ్చేసినాయండి. తర్వాత నేను శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యలు అయితే అందులో వేసానండి. చాలామంది వీడియోలో కామెంట్లు అయితే పెడుతున్నారండి, వీడియోలు ఎక్కువ చేయడం లేదు, అప్లోడ్ చేయడం లేదు అలా అనేసి. వీడియోలు చేస్తున్నానండి, కానీ మీరన్నట్టు ఈ మధ్య కొంచెం తగ్గించాను. అదేం కారణం ఏమీ లేదండి, నేనైతే బాగానే ఉన్నాను. వీడియోలు ఎందుకు తగ్గించానంటే సమ్మర్ అండ్ నెక్స్ట్ అక్కల పిల్లలు సమ్మర్ హాలిడేస్కి అయితే ఇంటికి వచ్చారండి. వాళ్ళతో ఎంజాయ్ చేయడానికే సరిపోతుంది, ఇంకా వీడియో చేయడానికి కొంచెం టైం లేదు. నెక్స్ట్ ఈ ఎండ, నెక్స్ట్ ఈ వర్షం చేయడానికి ఇంకా అలా చేయడానికి కూడా అవ్వట్లేదండి. ఇంకా రైల్లో చికెన్ మసాలా నేను ఇందాక ప్రిపేర్ చేసిన కొంచెం ఒక 2 స్పూన్స్ ఆ మసాలా, నెక్స్ట్ కొత్తిమీర కూడా వేసానండి. వేసిన తర్వాత రైలు కొంచెం ఒక 50% ఉడికిన తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా అది ఆడేసి అయితే పెట్టానండి. అది కూడా ఒక స్పూన్ అయితే వేసానండి.
నేనైతే ముందుగానే రైస్ కడిగి పట్టుకున్నానండి. కడిగి పెట్టిన రైస్ని కూడా అందులో వేసేసానండి. రైస్ వేసిన తర్వాత మసాలా మొత్తం రైస్కి పట్టేలా బాగా అయితే శుభ్రంగా అయితే కలిపానండి. రైస్ వేసిన ఒక 15 మినిట్స్ అయితే బాగా కలపానండి. అంటే ఫ్రై చేశాను. ఎందుకంటే నేనైతే చిట్టి ముత్యాల స్టైల్లో అయితే బిర్యానీ అయితే చేస్తాను. పర్ఫెక్ట్ అదే స్టైల్లో చేయట్లేదు, కొంచెం అదే స్టైల్లో చేస్తున్నాను. నేనైతే 2 గ్లాసులు రైస్ అయితే తీసుకున్నానండి. దానికి సరిపడా ఒక 4 గ్లాసులు వాటర్ అయితే వేసాను. నెక్స్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకుని కొంచెం టేస్ట్ సరిపోయిందో సాల్ట్ సరిపోయిందో లేదో చూసాను. మళ్ళీ సరిపోలేదని మళ్ళీ కొంచెం అయితే మళ్ళీ సాల్ట్ అయితే వేసుకున్నానండి. ఇంకా అలా గ్యాస్ సిమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ తర్వాత తీసి అందులో కొంచెం పుదీనా అయితే వేసానండి. ఇంకా కొంచెం తడిగా ఉందనేసి ఇంకా అలా స్టవ్ మీదే ఒక 5 మినిట్స్ అయితే అలా వదిలేసాను. నెక్స్ట్ కర్రీకి అయితే రెడీ చేస్తున్నానండి. ఫస్ట్ ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే ఫ్రై అయితే చేస్తున్నానండి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కడుగు పెట్టుకున్న చికెన్ అయితే ఆనియన్స్లో అయితే వేసానండి. ఇంకా చికెన్ మసాలా అండ్ కొత్తిమీర వేసి ఫ్రై చేసుకున్నాను. హాయ్ అండి, అందరూ ఎలాగున్నారు? నా పేరు జాను అండి. మా బిర్యానీ పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి. చూసారండి మా బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా ఉందో. మేము వండుతున్న చికెన్ అయితే బాయిలర్ కాదండి, బొంత చికెన్. మేము బాయిలర్ కన్నా బొంత ఎక్కువ తింటామండి. బాయిలర్ ఎక్కువ అవాయిడ్ చేయడం బెస్ట్. బొంత అయితే అది ఒక 4-5 కేజీస్ కోడి వచ్చేదాకా అది కొయ్యరు కాబట్టి కొంచెం మంచిదని చెప్తారు. కానీ గట్టిగా ఉంటుంది, కానీ చాలా టేస్ట్ అయితే ఉంటుందండి. ఇంకా నేను చేసిన మసాలా అయితే అందులో వేసి శుభ్రంగా అయితే మళ్ళీ ఉడకనిచ్చాను ఒక 10 మినిట్స్కు. నేను ఒక పొడుపు కథ అడుగుతానండి, దాని ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. నేను కామెంట్ అని మర్చిపోయండి. మా పిన్ని పక్క నుండి నాకు హెల్ప్ చేసిందండి. బిర్యానీ తిన్నాక మిమ్మల్ని ఆ పొడుపు కథ అడుగుతానండి. మీరు ఆ పొడుపు కథ చూడడానికి వెయిట్ చేయండి. అప్పుడు దాకా మా వీడియో చూడండి. చెప్పు. అప్పుడు దాకా మా వీడియో చూడండి. హాయ్ అండి, నా పేరు రవి అండి. బిర్యానీ టేస్ట్ చేసాను, చాలా బాగుందండి. నేను వీడియో తీసినప్పుడు వాడికి చెప్తున్నాను కొంచెం బాగుందని చెప్పరా ఎక్స్ప్రెషన్ ఇవ్వరా అంటే, వాడికి ఎక్స్ప్రెషన్ ఇవ్వడం అంటే వచ్చు, కానీ కొంచెం భయం. మా చిన్నది అలా అయితే కాదు, నేను చెప్పకపోనేస్తుంది. ఈ వీడియో లాస్ట్లో చూడండి అది ఏమి ఇచ్చిందో. బిర్యానీ తిన్న తర్వాత మేడ మీదకి వెళ్ళామండి. మాకు మేడ మీద ఎక్కువగా విరజాజులు ఉంటాయండి. చూడండి, మా అన్నయ్య పూలు కోయడానికి మా పిన్నికి హెల్ప్ చేస్తున్నారు.
నేనైతే అలాంటి హెల్ప్ చేయనండి. అస్సలు చేయదండి. ఇంకా పువ్వులు కూడా అయిపోయిన తర్వాత కిందకైతే వస్తామండి. కింద నేను మాల కడుతున్నాను. మాల కట్టేటప్పుడు నేనైతే ఇలా 2 పెట్టుకుని మొత్తం అలా కడితే కొంచెం స్పీడ్గా అయిపోతుందని అలా కడుతున్నానండి. నేను ఇలా కట్టడం చూసి మా అక్క వాళ్ళ అబ్బాయి అయితే మొత్తం వాడైతే 2 అన్నీ అయితే పెట్టాడండి. ఇదే కాదండి, ప్రతి దాంట్లో కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేస్తాడు. నేను పువ్వులు కోయడానికి వెళ్తే వాడు నాకు కొట్టడానికి వస్తాడు. నెక్స్ట్ నేను పువ్వులు మాల కడితే వాడు నాకు అన్ని 2 పెట్టేసి ఇస్తాడు. ఇంక ఏదైనా ఇదే కాదు, ప్రతిదీ కూడా నా వెనకాల అలా తిరుగుతూ ఉంటాడు. కానీ దీనికిలా మాట్లాడడం రాదు వాడికి. నేను పొడుపు కథ అడుగుతున్నానండి. ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు. ఏమిటది? నేను మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నానండి. ఇష్టంగా తెచ్చుకుంటారు, కాలిచ్చి ఏడుస్తారు. అది ఇష్టంగా తెచ్చుకుంటారు, చంపి ఏడుస్తారు. అది మీకు తెలిస్తే కామెంట్లో మెన్షన్ అయితే చేయండి. మా పిన్ని పూలన్నీ కట్టేసిందండి. మా చెట్టుకి ఎన్ని పూలు కాస్తున్నాయో చూడండి. వీధి జాజులు అయితే కట్టడి అయిపోయిందండి. ఇప్పుడు మల్లెపూలు కడుతున్నాము. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే చికెన్ నూడిల్స్ అయితే తెప్పించుకున్నామండి. ఇంకా నూడిల్స్ అయితే తింటున్నారు పిల్లలు. నా పేరు జాను అండి. మా అన్నయ్య పేరు అయితే రవి అండి. వాయిస్ ఓవర్ వీడియోకి ఎవరు బాగా ఇచ్చారో కామెంట్ చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా మాకు ఈరోజు సండే అయితే గడిచిపోయిందండి. ఇంకా మన వీడియో నచ్చితే కనుక మన వీడియోకి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే కామెంట్ అయితే చేయండి. ఓకే అండి, బాయ్ అండి, మళ్ళీ కలుద్దామండి. నా పేరు జాను అండి, బాగా గుర్తించుకోండి. ఓకే అండి, బాయ్ అండి.